రాష్ట్రంలో ఆహార కల్తీ నియంత్రించేందుకు ఈగల్, హైడ్రా మాదిరిగానే ఒక వ్యవస్థను తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దేశంలోని చట్టాలు అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. నిత్యావసరాలని అక్రమంగా నిల్వ చేయడం హత్యా నేరం కంటే ఎక్కువని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అడ్డుకోవడమే తమ ముందున్న లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడున్నట్లుగానే సీట్లు పెరిగిన తర్వాత అంతరం ఉండాలన్నారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యానికి అయ్యే ఆర్థిక భారం కేంద్రం భరిస్తే మోదీ బొమ్మ పెట్టి పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో ఆహార కల్తీ నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రూపాయి కిలో బియ్యం పథకం విజయభాస్కర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పారు. కాకపోతే అది అంతగా ప్రజల్లోకి వెళ్లలేదన్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లారని, అది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిందన్నారు. అప్పటినుంచి రేషన్ బియ్యం పంపిణీపై మంచి స్పందన వచ్చిందన్నారు. ఆనాటి నుంచి దొడ్డు బియ్యమే ఇస్తూ వచ్చారన్నారు. దొడ్డు బియ్యం తినేవారు లేక ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందని రేవంత్ రెడ్డి చెప్పారు. మరింత పటిష్టమైన నిఘా వ్యవస్థకి ఇక్రిసాట్ అధికారులు, వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ కమిటీ వేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఆ కమిటీ జిల్లాల వారీగా అధ్యయనం చేసి కల్తీ నిరోధానికి సమగ్ర చర్యలు సూచించనుందన్నారు. ప్రజల ఆకలిని సొమ్ము చేసుకునే వారిని నియంత్రించేందుకు పేదలకు తినగలిగే సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించి సన్నబియ్యం పథకం ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకోసం రైతులకు క్వింటాకు 500 బోనస్ ఇచ్చి సన్నవడ్లను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో 3,39,00,000 మంది అంటే 86% ప్రజలు సన్నబియ్యం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ఇది 90% కావచ్చని పేర్కొన్నారు. అడిగిన ప్రతివారికి రేషన్ కార్డు అందించినట్లు సీఎం పునరుద్ఘాటించారు. రైతులకు లాభం చేకూర్చడమే కాకుండా పేదల ఆకలి తీరుస్తున్నామని స్పష్టం చేశారు. సన్నబియ్యం పంపిణీతో బ్లాక్ మార్కెట్ మాఫియా తగ్గిందన్న సీఎం, పౌర సరఫరాల మంత్రి, శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైందన్నారు. సన్నబియ్యం పంపిణీకి ఏడాది పూర్తి కావడంతో శాసనసభ్యులు, మండలి సభ్యులకు అసెంబ్లీలో సన్నబియ్యం భోజనం పెట్టామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే తమ తదుపరి లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. అందుకే వరి ఒక్కటే కాకుండా ఇతర పంటలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. పంటల మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దేశంలో ఇప్పుడున్న పార్లమెంట్ సీట్లని డీలిమిటేషన్ ద్వారా మరో 50% సీట్లు పెరుగుతాయన్న భావన కేంద్రం వ్యక్తం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దక్షిణాదికి నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ ద్వారా దక్షిణాదిలో సీట్లు తగ్గి ఉత్తరాదిలో సీట్లు పెరిగితే తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెరిగినా, దామాషా ప్రకారం 50% పెంచినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు 50% పెరిగితే మొత్తం 815 స్థానాలవుతాయని, అప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సమస్య అని పేర్కొన్నారు. ఆ విషయంలో పార్టీలకు అతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రావణుడు లేకుంటే రాముడు లేడని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. చెడు పనులు చేసేవారుంటేనే మంచి పనులు చేసేవారికి గుర్తింపు వస్తుందని, రాముడవుతారని అభివర్ణించారు. అంతకుముందు పాలించిన కేసీఆర్ రావణుడా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఎందుకు అనుమానమని తిరిగి ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా కేసీఆర్ను బావా, మరుదులు కలిసి ఫామ్ హౌస్లో నిర్బంధించారని, ఆ మేరకు తనకు సమాచారం ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు.